ఎవరు మాట్లాడినా పార్టీ విధానాలు, జగన్ సైకో, రాక్షస పాలన, మనం చేసే పథకాలు ఇవన్నీ రామచంద్రరావు సార్ చెప్పినారు. తర్వాత శివానంద రెడ్డి అని చెప్తారు, ఫరూక్ చెప్తాడు. అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి పదే పదే చెప్తే మీరు గ్రామాల్లో చెప్తారనే ఉద్దేశంతో చెప్తున్నాను. నేను స్థానికంగా ఉండే సమస్యల గురించి మాట్లాడతా, ఎందుకంటే అందరిని అలాగా మాట్లాడలేరు. పైకి నవ్వుతాను మాట్లాడతారు, లోపల కూర్చుతుంటారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా తెలిసేదానికి స్థానిక సమస్యల గురించి మాట్లాడతారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం, దాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడే కొంతమంది లీడర్లు వచ్చి ఉండకపోవచ్చు, వాళ్ళందరికీ కూడా పార్టీ ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ అది ఇన్ఛార్జ్ ఎవరైనా కావచ్చు, ఈరోజు ఫరూక్ అన్న, రేపు ఇంకొకరు, పార్టీ ముఖ్యం, వ్యక్తి ముఖ్యం కాదు. వ్యక్తి గురించి కూడా ఫరూక్ అనేటువంటి వాడు రామచంద్రరావు సార్ చెప్పినాడు. ఆయన ఎంత సౌమ్యుడో, అంటే ఇప్పుడు సౌమ్యానికి పనికిరాదు, అది కొంచెం నేర్చుకోవాలి ఫరూక్ అన్న కూడా. ఈ వయసులో నేర్చుకుంటాను, 72లో నేర్చుకోలేడు కూడా. కొడుకన్నా కొంచెం గట్టిగా ఉండాలి. వచ్చినోడు మనవాడు, రానోడు పరాయివాడు, ఎట్లా కష్టపడాలి, ఓట్లు సంపాదించాలని నేర్చుకోవాలి. ఇంకొకటి, అందరికి ఒక అపోహ, ఆడబ్బా ఫరూక్ అన్న డబ్బు పెట్టాడు, ఫరూక్ అన్న డబ్బు పెట్టాడు, గసపనేమని కొంతమంది అనుకుంటున్నారు. కరెక్టా కదా? ఆయన మాట్లాడు ఎట్లంటే, అలగని అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కావాలని. అట్లమైన కోపం వచ్చింది. మానమ్మ నాకు అదేదో తెలుస్తాను, నా డబ్బేంది, నేనేంది, నన్ను తంటారా అని. దానికి ఉదాహరణనే మన సుబ్బయ్య వార్డు, 6వ వార్డు భారీ ఎత్తున పెట్టారు. మన ఈరోజు వరల్డ్ కప్ పెడితే 3 లక్షలు ఖర్చు పెట్టి భోజనాలు పెట్టాడు. ఏ మీటింగ్ పెట్టే భోజనాలు పెట్టాడు, దీనికి కూడా భోజనాలు పెట్టాడంట. ప్రతి మీటింగ్ భోజనాలు పెడతాడు. కాబట్టి మీరేం పెట్టుకోవద్దండి, చించి ఆరేస్తాడు, చేతులు ఎంత అంత పెడతాడు. పెట్టి ముందే మనం విరోధం పట్టుకుందాం, పెట్టిద్దాము. అందులో మనకు ఎంపీ కూడా చాలా సౌండ్ పార్టీ మాండ్ర శివానంద రెడ్డి, తక్కువైతే ఆయన కూడా పెడతాడు. కాబట్టి డబ్బు గురించి ఇక్కడ భయపడాల్సిన పనే లేదు. ఇంకొక విషయం, ఇప్పుడు నేను గమనించిన కొంతమంది పాత్రలు ఇంట్లో కూర్చున్నారు. ఎందుకు లేబాంగి, మనకి ఎందుకు ఈ రాజకీయాల్లో తీరని. ఫరూక్ వచ్చాడు కదా, చూడండి వచ్చాడు బయటికి. ఇట్లా ఎంతమంది బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారో అది ఒక ప్లస్ అవుతుంది. కాబట్టి ఎక్కువసేపు మాట్లాడితే మళ్ళీ రాజశేఖర్ గుంజుతాడు, తొందరగా ముగియండి. ఇంకొక విషయము, నంద్యాల మీరు కూడా చూశారు, గత 4.5 సంవత్సరం నుంచి ఎప్పుడైనా సరే నంద్యాల పట్టణంలో ఇంత ఎత్తున పెద్దగా మీటింగ్ జరిగిందా? జరగలే. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు నేను చెప్పేది ఏమంటే, లీడర్ కానీ వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యము. అందరం కలిసికట్టుగా పని చేద్దాము. ఎందుకంటే ఎప్పుడైతే పార్టీని నమ్ముకుంటారో ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. ఫరూక్ అన్న నమ్ముకున్నాడు కాబట్టి ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ చేశాడు. నాకు ఆ రోజు ఎమ్మెల్యే పదవి ఆయన పార్టీని మారలేదే. ఖచ్చితంగా పనిచేస్తే ఉంటుంది. నేనున్నాను, ఇక్కడ కంటెస్ట్ చేసినాను, నేను సెకండ్ ప్లేస్ వచ్చినాను. అప్పుడు ఎంతో ఖర్చు పెట్టా, జహేద్ కార్యక్రమం అని, ముస్లింస్ బీడ్ వాళ్ళు, మంచాలు, ఏమేమో చేసిన. తర్వాత మళ్ళీ బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇచ్చారు, ఊరికే కూర్చొని ఉన్నాము. జై తెలుగుదేశం అని అన్నాము. బ్రహ్మానికి ఇచ్చినా జై తెలుగుదేశం అన్నాము, ఫరూక్ అన్నకి ఇచ్చినా జై తెలుగుదేశం అన్నాము. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి భవిష్యత్తులో భారీ మెజార్టీతో ఎంపీగా మాన్య శివానంద రెడ్డి గారిని, ఫరూక్ గారి గారిని గెలిపియాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు.
నంద్యాల పట్టణంలో మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేబుల్ నెట్వర్క్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 10 మీ రాజేష్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే